యాక్చువల్‌గా నాకు డౌట్ అదే అండి. అంత ప్రాపర్ రాయలసీమ బిడ్డ అయినటువంటి మీరు, పంచకట్టు దోస అనే ఒక ఫుడ్ స్టార్టప్‌ని హైదరాబాద్ వచ్చి ఎందుకు స్టార్ట్ చేశారు? వై నాట్ ఇన్ రాయలసీమ? అంటే బేసికలీ నీడ్ ఇక్కడ ఉంది మేడం. మా ఊర్లో సో ప్రతి వీధిలోనూ నీకు ఇదే దోసలు, ఇవే ఫుడ్డు, ఇది అవైలబుల్ ఉంది. సో మీరు ఏ ఊరికైనా పోండి, ప్రొద్దుటూరు పోండి, తాడపత్రికి రండి, కదిరి పోండి, కర్నూలు పోండి, కడప పోండి, చిత్తూరుకు పోండి, ఎక్కడికన్నా పోండి. పోతే అక్కడ నేటివ్గా వాళ్ళ లైవ్లీహుడ్ కోసం వాళ్ళు ఆ దోశలు ప్రిపేర్ చేయడం కానీ, ఇడ్లీ ప్రిపేర్ చేసి బిజినెస్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్కి వచ్చే వరకు అంతా ఇక్కడ మైగ్రెంట్స్ నాలాగే అందరూ ఇక్కడ ఉద్యోగరీత్యా కావచ్చు, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కోసమని కావచ్చు, వేరియస్ రీజన్స్, బిజినెస్ పర్పస్ కావచ్చు, వేరియస్ రీజన్స్తో ఇక్కడికి వస్తారు. ఇక్కడ మిస్ అవుతా ఉన్నాం. సో ఇక్కడ ఆ ఫుడ్ దొరకట్లేదు. సో ఇంత పెద్ద సిటీ, ఆల్మోస్ట్ ఒక 1.2 crores పాపులేషన్ ఉన్న సిటీ, ఇంత పెద్ద సిటీలో ఒక మంచి అటువంటి ఫుడ్ అందించగలిగేది ఇక్కడ ఇంత స్కోప్ ఉంది, ఇక్కడ లేదు. సో అక్కడ నుంచి మొదలైంది నాకు.